హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మరొక సమ్మర్ స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అది ఏమిటి అంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలి, అందులోని క్వాంటిటీ ప్రకారంగా ఏమేమి వేసుకోవాలి అన్నది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. అయితే ముందుగా మనము ఈ పచ్చడి చేసుకోవాలి అనుకునేటప్పుడు మామిడికాయలు అన్నవి ఎలాంటివి తెచ్చుకోవాలి అన్నది ముందుగా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. అయితే ముందుగా మనము రైతు బజార్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్గా వచ్చేటటువంటి మామిడికాయలని మనం ఎంచుకుని తెచ్చుకోవాలండి. ఇది మా గాజువాకలో ఉన్న రైతు బజార్ అండి. ఇక్కడ రైతులు తెచ్చి మామిడికాయలు అప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్ముతారు. అయితే మనము మామిడికాయలు కొనేటప్పుడు గట్టిగా పుల్లగా ఉండేటటువంటి కాయలను కొన్నామంటే ఆవకాయ పచ్చడి అన్నది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కోలంగోవ కాయలను అయితే కొన్నానండి. ఈ కాయలు ఆవకాయ పచ్చడికి చాలా బాగుంటాయి. వీటిని కొని తెచ్చుకున్న తర్వాత మనం శుభ్రంగా కడగాలండి. అయితే ఈ మామిడికాయలు అన్నవి నేను 3 కేజీలన్నర కాయలను అయితే తెచ్చుకున్నానండి పచ్చడి కోసమని. ఇవి శుభ్రంగా కడిగేసి వీటిపైన ఉండేటటువంటి జీడిని, మచ్చల్ని ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని వీటిని కాస్త పక్కన పెట్టుకుని ఆ తర్వాత శుభ్రంగా క్లాత్తో తుడిచి అప్పుడు మనం వీటిని అయితే ఆరబెట్టుకోవాలండి. అది ఎలాగా అన్నది ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తానండి. మనం కాయలు కొనేటప్పుడు ఇలాగా ఫ్రెష్గా ఉండేటటువంటి కాయలు కొంటేనే ఆ పచ్చడి అన్నది నిల్వ ఉంటుందండి. ఫ్రెండ్స్, నేనైతే మామిడికాయలు అన్నింటినీ కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇక్కడ నేను తుడుస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మామిడికాయలు అన్నవి మనం కొని తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేసి వాటిని తుడిచేసి ఆరబెట్టేసిన తర్వాత వెంటనే ముక్కలు కొట్టేసుకోవాలండి. మనం కాయలు తెచ్చి 1 రోజు 2 రోజులు ఇంట్లో ఉంచాము అంటే కాయ అన్నది మెత్తబడిపోయి ఆవకాయకి అన్నది పనిచేయదండి. తెచ్చిన వెంటనే ఫ్రెష్గా వీటిని పచ్చడి పెడితేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. అలాగే ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలండి. ఇక్కడ నేను తుడిచేసాను చూసారా మొత్తం కాయలన్నిటిని. వీటిని కాస్త ఒక విడివిడిగా ఒక క్లాత్ ఏదైనా పరిచి వాటిపైన ఆరబెట్టి కొద్దిసేపు అంటే ఒక 2-3 గంటల పాటు ఇవి ఆరిన తర్వాతనే మనం ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. ముక్కల్ని కట్ చేసుకోవడం వస్తే ఇంటి దగ్గరే కట్ చేసేసుకోవచ్చు. రాని వాళ్ళు మళ్ళీ రైతు బజార్కు పట్టుకెళ్తే అక్కడే వాళ్ళు ఒక కాయకి 5 రూపాయలు చొప్పున తీసుకుంటారండి. వాళ్ళే ముక్కలు కొట్టేసి ఇస్తారు. అలా అయినా కట్ చేయించుకోవచ్చు. మాకైతే ముక్కలు కొట్టడం రాదండి. అందుకని మేము మళ్ళీ రిటర్ను రైతు బజార్కే తీసుకుని వెళ్ళి మామిడికాయ ముక్కలను అయితే కొట్టించామండి. ఇక్కడ మనకి కావలసిన సైజులో వాళ్ళే కొట్టిస్తారు, మనకి ఎలా కావలిస్తే అలాగా. అయితే ముక్కలు కొట్టించిన తర్వాతే మనం కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలండి. అది ఏమిటి అంటే ముక్కలు కొట్టేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఒక క్లాత్ వేసి లేదంటే ఏదైనా సంచి లాంటిది అది వేసి వాటిని కాస్త ఈ ముక్కలన్నీ కూడా వంపేసుకొని వాటిని మళ్ళీ శుభ్రపరచుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అంటే ఇక్కడ శుభ్రపరచుకోవడం అంటే ఒక్కొక్క ముక్క కూడా పట్టుకొని అందులో ఉండేటటువంటి జీడి అలానే అందులో ఉండేటటువంటి ఆ టెంకకి స్కిన్ ఉంటుంది. అవి 2 కూడా తీసేసి ముక్కలన్నిటిని కూడా శుభ్రపరచుకోవాలండి. ఆ తర్వాత మనం 1 గంట 2 గంటల పాటు ఆ ముక్కలను కూడా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా 1 గంట 2 గంటల పాటు ఈ ముక్కలు అయితే ఎక్కడ తడి లేకుండా ఆరనివ్వాలండి. ఆ తర్వాత ఈ ముక్కలను అయితే కొలుచుకోవాలి. ఎందుకంటే ఇందులో క్వాంటిటీ ప్రకారంగా ఇందులో వేసుకునేటటువంటి సామాన్లన్నీ కూడా మనకి కొలతల ప్రకారంగా వేసుకోవాలి. కాబట్టి ఇలాంటి స్టీల్ గిన్నె కానీ అంటే వెడల్పుగా ఉండాలండి. మనం కొలుచుకునేటప్పుడు ఇలాంటి గిన్నెతో కొలిచామంటే మనం అన్ని సామాన్లు కూడా క్వాంటిటీ ఎంత వేసుకోవాలన్నది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నాకు 3 కేజీలన్నర మామిడికాయలకి ఈ ముక్కలు అయితే 6 గిన్నెలు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఇందులోని వేసుకోవాల్సిన సామాన్లన్నీ క్వాంటిటీ ప్రకారంగా ఎంతెంత వేసుకోవాలి అన్నది మీకు ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తానండి. అయితే ముందుగా మనం ప్రధానంగా ఉప్పు అన్నది 2 రోజుల పాటు ఇందులో మనం వేసుకుంటాం కాబట్టి బాగా ఎండనివ్వాలండి. ఎందుకంటే ఉప్పుకి చెమ్మ ఉంటుంది. అలాగే ఆవాలు కూడా బాగా మంచి ఎండలో అయితే ఎండపెట్టుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అవి కూడా ఎండలో పెట్టాలండి. ఆ తర్వాత మెంతులు కూడా తీసుకుని ఈ 4 ఐటమ్స్ కూడా మంచి ఎండలో బాగా ఎండనివ్వాలండి. అలా ఎండితేనే పచ్చడి అన్నది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ఆవకాయ
ఆవకాయ పచ్చడి మే నెలలో అంటే మంచి ఎండలు ఉన్నప్పుడైతే చేశానండి. వీడియో పెట్టడం అయితే కుదరలేదు, అందుకని ఇప్పుడైతే పెడుతున్నాను. అయితే మనం వాటితో పాటు మనం మిక్సీలు అవి గ్రైండ్ చేస్తాం కదా, మిక్సీ గిన్నెలు, పచ్చడి ఎందులో పెడతామో అనుకుంటామో అవన్నీ కూడా మనము ఎండలో అయితే పెట్టుకోవాలండి. అయితే మనము ఏ రోజైతే ఆవకాయ పెడతామో ఆ రోజు నాడే ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఈ ఆవకాయ పచ్చడికి ఊటని తెచ్చేది, టేస్ట్ తెచ్చేది కూడా ఈ ఆవపిండి, మెంతుపిండి, ఉప్పు, కారం ఇవేనండి. ఈ ఊట టేస్ట్గా ఉంటేనే ఆవకాయ పచ్చడి అన్నది ఊరి చాలా చక్కగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆవాలు, ఉప్పు, మెంతులు ఈ మూడు కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళాలండి. అంటే పచ్చడిని కలపాలండి. అది ఏ విధంగా కలపాలన్నది ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. అయితే ముందుగా మనము ఒక బేషన్ కానీ లేదు అనుకుంటే మనం పచ్చడి ఎందులో కలపాలి అనుకుంటున్నామో అలాంటి గిన్నెలు అన్నవి తడి లేకుండా తీసుకుని ఇక్కడ మనం వాడేటటువంటి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వాడొచ్చునండి. అయితే మేము శనివారాల పూట అది ఈ పచ్చడి ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి నేను నువ్వుల నూనె అయితే వేయటం లేదండి, పల్లీల నూనె వేసుకుంటున్నాను. మీకు వీలు కుదిరితే నువ్వుల నూనె వేసుకోండి ఫ్రెండ్స్. నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇక్కడ క్వాంటిటీ ప్రకారంగా ఈ ముక్కలన్నిటికి నూనె ఎంత పడుతుంది అన్నది మీకు చెప్తానండి. అయితే ముందుగా నేను 1 కేజీ ప్యాకెట్ అంటే పల్లీల నూనెని వేసుకున్నాను ఇందులోని ఈ ముక్కలు కలపటం కోసం. పల్లీల నూనె వేసిన తర్వాత అందులో 2 చెంచాలు పసుపు వేసి ఆ నూనెని బాగా కలిపిన తర్వాత ఇందులోని మనము ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి ఈ పసుపు కలిపిన ఆయిల్లోని ఈ ముక్కలను బాగా కలిపేసి వాటిని కాస్త పక్కన ఉంచుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఒక బాండీలో ఎందులన్నా వేసుకోవాలండి. ఇలా పసుపు కలిపిన నూనెని ఈ ముక్కలకి ఎందుకు పట్టించాలి అంటే ఈ ముక్కలు అన్నవి ఇలాగ మనం నూనెలోని అంటే పసుపు కలిపిన నూనెలోని వేసేయడం వల్ల మొక్క అన్నది గట్టిపడి సంవత్సరం పాటు మనం ఊరిన తర్వాత కూడా ఈ మొక్క అన్నది గట్టిగా ఉంటుందండి. అందుకనే పసుపు కలిపిన నూనెలోని ఈ ఆవకాయ ముక్కలను అయితే కలుపుకోవాలండి. అయితే ఫ్రెండ్స్, ఈ 6 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఆయిల్ ఎంత పడుతుంది అంటే మనం ఇక్కడ 2 కేజీల వరకు ఆయిల్ని అయితే తీసుకోవాలండి. ఆయిల్ అన్నది కాస్తంత ఎక్కువ ఉంటేనే పచ్చడి అన్నది నిలవ ఉంటుంది. బాగా ఆయిల్లో ఊరితేనే పచ్చడి ఎక్కడ పాడైపోకుండా చాలా చక్కగా వస్తుందండి. అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్రధానమైనది కారం అండి. ఇక్కడ నేను 3 మ్యాంగో కారం పొడిని అయితే తీసుకున్నానండి. ఇది ఆవకాయ పచ్చడికి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ క్వాంటిటీ ప్రకారంగా కారం ఎంత వేసుకోవాలి అని మీకు డౌట్ వస్తుంది కదండి, అది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. 6 గిన్నెల మామిడికాయ ముక్కలకి గిన్నెన్నర అయితే మనం కారం అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 గిన్నె ఫుల్గా వేసేసాను కదా, నెక్స్ట్ అయితే హాఫ్ వేసుకోవాలండి. ఇలా గిన్నెన్నర వేసుకున్నామంటే ఈ 6 గిన్నెల మామిడికాయ ముక్కలకి కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా ఇలానే చేసుకోవాలి అనుకుంటే మనకి క్వాంటిటీ ప్రకారంగా 6 గిన్నెలకి ఇలా గిన్నెన్నర కారం అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆవపిండి అండి. ఇక్కడ ఆవపిండి, ఈ కారము, మెంతుపిండి మనకి మంచి రుచిని తెస్తాయండి మనం వేసుకునే క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే. ఆవపిండి కూడా 6 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 గిన్నె ఫుల్గా పిండిని అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఎంత ఫుల్గా అయితే వేసుకున్నానో అదే మాదిరిగా వేసేసుకొని ఈ కారంలో వేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఉప్పు అండి. ఉప్పును మిక్సీ పట్టాం కదా, అది కూడా ఈ గిన్నెకి ఫుల్గా వేసుకోవాలండి. క్వాంటిటీ కరెక్ట్గా 6 గిన్నెలకి అయితే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు వేసుకున్నారంటే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ ఇలా వేసేసుకున్న తర్వాత అది కూడా ఇందులో వేసేసుకొని చివరిగా మనం వేసుకోవాల్సింది మెంతుపిండి అండి. మెంతుపిండి అన్నది ఈ 6 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఎంత వేసుకోవాలి అంటే పావంతు మాత్రమే వేసుకోవాలండి. మెంతుపిండి అన్నది ఎక్కువ వేసుకోకూడదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాదిరిగా మెంతుపిండిని అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలాగ నేను చూపించిన
చూపించిన మాదిరిగా మీరు క్వాంటిటీ కరెక్ట్గా వేశారు అంటే ఈ పచ్చడి అన్నది చాలా అద్భుతంగా ఉంటుందండి. మేమైతే ఆవకాయ పచ్చడి టేస్ట్ చూసాం. మా పచ్చడి అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పావు వేసాను కదా, ఇలా వేసుకుని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. అయితే వెల్లుల్లిపాయలు అన్నవి మనం తొక్క ఒలిచేసి గుడ్లను వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను హాఫ్ వరకు వేసుకోవచ్చు, మా వాళ్ళు ఒలుస్తున్నారు, నేను పావంతు వేసాను. మళ్ళీ కలుపుతున్నప్పుడు మిగిలిన వేసేసుకుంటానండి. కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది పచ్చడిలోకి. అయితే గుడ్లు వలిసిని వేసుకుంటేనే, అంటే తొక్క వలిసిని వేసుకుంటేనే పచ్చడి అన్నది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత వీటిని కింద నుంచి పై వరకు బాగా ఉప్పు అది కలిసేటట్టు ఈ పొడి మాత్రం బాగా కలుపుకోవాలండి. ఈ పొడి అన్నది బాగా ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలిపితేనే ఈ ఓట అన్నది బాగా వస్తుందండి. ఇది చాలా మంచి రుచిగా కూడా ఉంటుందండి, మనం కలిపేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కలిపేనే ఎలా వచ్చిందో. ఇలా తయారైన తర్వాత మనం నూనెలో కలిపిన ముక్కల్ని తీసుకుని ఈ పొడి అందులో వేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కల్లోని ఇది అంతా కూడా వేసేయాలి. ఈ పొడి అంతా కూడా వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. కింద నుంచి పై వరకు కూడా ముక్కలకి పట్టేటట్టు ముందు పొడిగా ఉన్నప్పుడే కలిపేసుకుని ఆ తర్వాత మళ్ళీ మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకోవచ్చండి. అయితే ఇక్కడ ఫుల్గా 2 కేజీల వరకు ఆయిల్ అయితే పడుతుందండి. అలా వేస్తేనే పచ్చడి బాగుంటుంది. మరొకసారి కూడా మీకు చెప్తున్నాను. ఇలా కలిపేసిన తర్వాత ఇందులోని నేను మామిడికాయ ముక్కలు కలిపినప్పుడు కొద్దిగా ఆయిల్ మిగిలిందండి, పసుపు కలిపిన ఆయిల్, అది వేసేసి ఆ తర్వాత మళ్ళీ మిగిలిన ఆయిల్ని కూడా కొద్దిగా వేసి ఈ ముక్కలను అయితే కలుపుతానండి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక పావు వరకు వచ్చిందండి. అంటే కేజీ నూనెలోని ఇలా కలిపేసిన తర్వాత మిగిలిన పసుపు కలిపిన నూనె అండి ఇది వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేస్తున్నాను. అలాగ మనం కాస్త ఆయిల్ వేసుకుంటూ మన ముక్కలన్నిటిని కూడా కలిపేయాలండి. ఫుల్గా 2 కేజీల ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. అయితే నేను కలిపేటప్పుడు మాత్రం కేజీన్నరే వేసానండి. ఆ తర్వాత మళ్ళీ 1/2 కేజీ తర్వాత వేసానండి. అది కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. మరొక గిన్నె కూడా, అంటే కొత్త ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి మరొక గిన్నె అయితే వేసానండి. అంటే కేజీన్నర వేసేసానండి, ఇంకా 1/2 కేజీ ఉంది. అది ఊరుతున్నప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇలా కలిపిన తర్వాత ఇదంతా కూడా మనం పచ్చడి ఎందులో ఊరబెడదాం అనుకుంటామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మూత పెట్టేసి 3 రోజుల పాటు ఊరనివ్వాలండి. అయితే ఇది ఊరేటప్పుడు మనకి ఆయిల్ అన్నది పైకి తేలుతుందండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఎలాగ ఊరుతుంది, ఆయిల్ ఎలా వస్తుంది అన్నది ఇక్కడ మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇలా కలిపేసాను కదండి, ఇవన్నీ కూడా నేను ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అయితే ఇది మనం వేసేటప్పుడు, అంటే ఊరబెట్టేటప్పుడు ఎక్కడ మైలుగాలు అది తగలని ప్లేస్లో అయితే పెట్టాలండి. ఈ ఆవకాయ పచ్చడి అన్నది పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. మనకి ఎక్కడైనా బయట పెట్టామంటే చెడుగాలి అన్నది అస్సలు తగలకూడదు. అంతేకాదండి, ఈ పచ్చడి కలిపేటప్పుడు మనం గాజులు అవి వేసుకోకూడదండి. ఎందుకంటే గాజు అన్నది గబుక్కని పగిలిందంటే పచ్చడి అన్నది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకనే ఈ పచ్చడి కలిపేటప్పుడు మాత్రం గాజులు వేసుకోకండి ఫ్రెండ్స్. ఇలా కలిపేసి అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే నేను చేసేసుకున్నాను. ఇప్పుడు చివరిగా మిగిలిన దాంట్లోనే, అంటే బేసిన్లోని కారం అది మిగులుతుంది కదండి, అందులో మీరు ఏమైనా కాస్తంత అన్నం వేసుకుని కలిపేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. అలా కాకుండా ఇందులోని కాస్తంత నూనె వేసేసి ఇక్కడ నేను వీడియోలో చూపించిన మాదిరిగా ఇలాగా అందులోనే ముక్కల్లోనే ఆ నూనెని కూడా వేసేసి వాటిని బాగా సర్దేసి మూత పెట్టేసి పూజా మందిరంలో అయితే నేను పెట్టేశానండి. మీకు వీలు కుదిరితే పూజా మందిరంలో పెట్టుకోండి, లేదంటే ఎక్కడైనా సరే మంచి ప్లేస్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ డే నేను పూజా మందిరంలో పెట్టేసుకుని మరుసటి రోజు అయితే ఓపెన్ చేశానండి. చూడండి, కొద్దిగా ఆయిల్ అయితే పైకి తేలింది. ఇలా తేలిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి రెండో రోజు కూడా ఊరనివ్వాలండి. ఈ పచ్చడి అయితే 3 రోజులు కంపల్సరీ ఊరాలండి. ఇది రెండో రోజు అండి. రెండో రోజుకి మరీ కాస్తంత ఆయిల్ అయితే తేలుతుందండి. అంటే 1/2 కేజీ వరకు ఆయిల్ తేలింది. అప్పుడు కూడా రెండో రోజు కూడా ఇలాగ ఆయిల్ తేలిన తర్వాత పైనుంచి కింద వరకు మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి యథావిధిగానే మనం
అక్కడే ఉంచేయాలి. ఆ తర్వాత 3 రోజుల తర్వాత మనం బయటికి తెచ్చేసి ఈ పచ్చడి అంతటినీ కూడా ఒక బేషన్లో తిరిగేసేయాలండి. ఇది 3వ రోజు ప్రాసెస్ అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా తిరిగేసేటప్పుడు మనకి చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అన్నది ఎలా పైకి వచ్చేసిందో. ఇలా ఆయిల్ తేలితేనే పచ్చడి అన్నది పర్ఫెక్ట్గా ఊరినట్టండి. ఇప్పుడు మనము ఇలాగా తిరిగేసేసిన తర్వాత ఒకసారి పైకి కిందకి కలిపేసుకొని మళ్ళీ నూనె వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ నేను అది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మరొక గిన్నె ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా మనము 2 కేజీల నూనెను కూడా వేసేస్తేనే ఈ పచ్చడి అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకొని ఈ పచ్చడి అంతా కూడా మనం ఏ డబ్బాలో అయితే ఊరబెట్టామో అదే డబ్బాలో ఈ పచ్చడి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇలా ఎక్కిస్తున్నాను కదండి, బేషన్ తోటి ఎత్తలేక ఇలాగ చిన్న పళ్ళెంలో వేసుకుని పచ్చడి అంతా కూడా ఒకసారి కింద నుంచి పైకి బాగా కలిపేసి పచ్చడిని అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇంతేనండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడిని ఇలా చేసుకుంటేనే పచ్చడి అన్నది నిల్వ ఉంటుంది. ఇలా ఒక డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్ది తీసుకుని వాడుకోవడమేనండి. అంతే ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి చేసుకునే విధానము. చివరిగా ఇందులోని కాస్తంత అన్నం వేసుకుని కలుపుకుని తిన్నామంటే కొత్త ఆవకాయ పచ్చడి ఓట అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా నేను చేసిన మాదిరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆవకాయ పచ్చడి చూసి నాకైతే ఒక కామెంట్ పెట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.